श्रीमात्रे नमः। वाजिनीवती धीनाम वित्रियवतु वाग्देव्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रीमात्रे नमः। శక్తిపీఠం ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలు నేడు 3వ రోజు. ఈరోజు ఉదయం స్వామివారికి వినాయకుడికి అపామార్గ పత్రార్చన మరియు రుణమోచన గణపతి హవనాన్ని చేసుకొని సాయం సంధ్యావేళ గోధూళి ముహూర్తములో ప్రవచన కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం సంతోషదాయకమైన విషయం. ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన సమస్త సనాతన ధర్మావలంబందరికీ కూడా శక్తిపీఠం తరపు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మనం ఏ పని చేసినా కూడా ఏ కార్యమును నిర్వర్తించాలన్నా కూడా గణపతి అనుగ్రహముతో మనం ఏ కార్యమైనా కూడా ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి మొట్టమొదటగా గణపతి అనుగ్రహముతో స్వామివారిని ప్రార్థించుకుంటూ ఈ యొక్క ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. నతే తరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృత నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనుంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూప మంతహీనమంతరాయ కృంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి శోచిరాత్. లంబోదరవరకుంజావస్థిత కుంకుమవర్ణధరం శృంగశ్వేతం ప్రీతసుహస్తం ప్రీతితసఫలఫలం నాగత్రయయుగనాగవిభూషణ నానాగణపతితం తన్నానాగణపతితం.
अगणित फणिफण मणिगण किरणैररुणित निज तनुरवि तट वदना तट तट लुटधरि कुल कल विनदो गणपतिरभिमित मिहदिषु दितुना इति जगद्गुरु आदिशंकराचार्य विरचित गणेश पंचरत्नमाल स्तोत्रम संपूर्णम। बोलो गजानन भगवान की, महालक्ष्मी माता की। हर नमः पार्वती पतये, हर हर महादेव हर। జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తూ, మాకు విద్యను అందించినటువంటి గురువుల పాదాలను స్మరిస్తూ, అమ్మవారి పాదపద్మాలకు అనంత కోటి సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ, కాంచీనో పురరత్న కంకణల సత్కేయూరహారోజ్వల కాశ్మీరారుణ కంచు కాంచిత కుచాం కస్తూరికా చర్చిత కల్హారాంచిత కల్పకోజ్వల ముఖీ కారుణ్య కల్లోలని కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీ దేవతా शब्द ब्रह्ममयी चराचरमयी ज्योतिर्मयी वाङ्मयी नित्यानन्दमयी निरञ्जनमयी तत्त्वमयी चिन्मयी तत्त्वातीतमयी परात्परमयी मायामयी श्रीमयी सर्वैश्वर्यमये सदाशिवमये मां पाहि मीनाम्बिके। श्रीमात्रे नमः। మనం శక్తిపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా మహాగణపతి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు కూడా మనం నిర్వహించుకుంటాము. సర్వసామాన్యంగా అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, భాద్రపద శుద్ధ చవితి రోజు అంటే వినాయకుడు జన్మదినమైనటువంటి రోజున, తిథి రోజున హస్త నక్షత్రము ఉంటే మంచిది అని సర్వసామాన్యంగా ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరము మొన్న వెళ్ళిన భాద్రపద శుద్ధ చవితి ఎట్లాంటి చవితిగా మనకి వచ్చింది అని అంటే, చిత్ర నక్షత్ర యుక్తాచేన్ మహాచతుర్థీత్యుచ్యతే. హస్త నక్షత్రం ప్రతిసారి ఎప్పుడు మాదిరిగానే వస్తుంది, కానీ మొన్న వెళ్ళిన భాద్రపద శుద్ధ చవితి ఏమొచ్చింది? చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి చతుర్థి వచ్చింది. శాస్త్రం ఏమని చెప్పింది? పురాణం మనకు చిత్ర నక్షత్ర యుక్తాచేన్ మహాచతుర్థి రుచ్యతే. ఇప్పుడు మనం మొన్న వెళ్ళినటువంటి చతుర్థిని మహాచతుర్థిగా పిలుచుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకా విశేషంగా మహాచతుర్థి రావడం, మనమందరం కూడా యథావిధిగా బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం చాలా విశేషంగా ఈ సంవత్సరం వచ్చినది అమ్మవారి అనుగ్రహము చేత. మనం పెద్దల నుంచి పరంపరగా ఎన్నో యుగాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ధర్మాన్ని ఆచరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఏం ధర్మము అంటే, అందరూ కూడా ఈ కాలంలో హిందూ ధర్మముగా మనం చెప్పుకుంటున్నాం. వాస్తవానికి ఆ ధర్మం పేరు ఏమిటి? సనాతన ధర్మము. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మీదేం ధర్మమయ్యా అని అడిగితే హిందూ ధర్మం అని చెప్పుకోవచ్చు. అయినా దీనికన్నా శ్రేష్టంగా మొదటగా పేరున్నటువంటిది ఏంటిది? సనాతన ధర్మము. నా ధర్మము పేరు సనాతన ధర్మము. నేను సనాతన ధర్మ అనుయాడుని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తుంటాను. ఇవన్నీ చెప్పుకొని చివరగా హిందువుగా అని చెప్పుకోవడం చాలా శ్రేయస్కరం.
శాస్త్రం చెప్పింది మనకు, ఆదౌ పూజ్యో గణాధిప. మనం చండీయాగము చేసినా సరే, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినా సరే, వరలక్ష్మి వ్రతాలు చేసినా సరే, అక్షరాభ్యాసం చేసినా సరే, నిశ్చితార్థ కార్యక్రమం చేసుకున్నా సరే, వివాహ కార్యక్రమాలు చేసుకున్నా సరే, ఉపనయన కార్యక్రమాలు చేసుకున్నా సరే, ఏ శుభకార్యానికైనా మనం విఘ్నేశ్వరుణ్ణి, గణాధిపతిని, వినాయకుణ్ణి పూజించే మిగతా ఆవాహన పూజలన్నీ కూడా చేసుకొని హవనాది కార్యక్రమాలను నిర్వహించుకుంటాము. మళ్ళీ మొట్టమొదటగా శాస్త్రం గణపతి పూజనే చేయాలి అని మనకు శాస్త్రం వక్రా నుంచి చెప్పింది. మళ్ళీ గణపతి పూజనే ఎందుకు చేయాలి అని అంటే, ఒక రాక్షసుడు, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు లోకములో జన్మించి దేవతలందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు అంటే రాక్షస నివృత్తి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడమే రాక్షస తత్వం. కాబట్టి దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. ఏమని? స్వామి, మీ కృప మా మీద ఉండాలి అని అంటారు. ఏమిటయ్యా, ఏం జరిగింది, విషయం ఏమిటి అనగా, గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా ఇబ్బందికరంగా ఉంది, లోకములో ఏ కార్యము కూడా చేయనివ్వడం లేదు అని పరమశివుడితో మొరబెట్టుకుంటారు. వాస్తవంగా వినాయకుడి కథ అంటే మనకేం తెలుసు? అమ్మవారు పసుపుతో గణపతిని చేసినది. స్నానముకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క గణపతిని కావలా అక్కడ బయట ఉంచి ఎవరు రాకుండా చూసుకోమని చెబితే, శివుడు వచ్చి అడిగితే కూడా లేదు, నేను పక్కకు జరగను, అమ్మగారు చెప్పారు, నేను ఇక్కడనే ఉంటాను, కాపలిగా ఉన్నాను. అలా చెప్తే జరగని పక్షంలో శివుడికి కోపము వచ్చి త్రిశూలముతో తల నరికి వేస్తాడనే వృత్తాంతం సర్వసామాన్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ దాని అర్థం అది కాదు. దీని వెనుక ఇంకొక అంతరార్థం ఉంది. ఏమిటి అని అంటే, గజాసురుడు ఎలా చనిపోతాడు అంటే ఆయనకు శాపం ఉంది. నాలాంటి మొహం ఉన్నవాడి చేతిలోనే నేను చనిపోతానని గజాసురుడు పరమశివుడితో చెబుతాడు. ఈ వృత్తాంతం జరగడానికి వెనుక కారణం ఏమిటి అంటే, గజాసుర సంహారం కోసము ఆ యొక్క గణపతి తలను నరికి ఉత్తర దిక్కులో అక్కడ ఉన్నటువంటి జంతువు తల తీసుకురమ్మని చెప్తే ఆ యొక్క ఏనుగ తల తీసుకొని వచ్చి ఇక్కడ గణపతికి ప్రాణ ప్రతిష్టాపన చేసి గజాసుర సంహారం జరిగింది. ఇది అసలైన శాస్త్ర ప్రకారం మనం పురాణాలను చూసుకుంటే గనుక ఈ విషయం పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. అలా గజాసుర వధ జరిగి మళ్ళీ లోకాలను కూడా అన్ని కార్యాలు నిర్విఘ్నంగా జరిగేటట్టుగా ఆ గణపతి అనుగ్రహంతో ఆ లోకంలో నిత్యము కూడా సర్వశుభాలు జరిగేటట్టుగా పరమశివుడు సకల దేవతలందరికీ కూడా అనుగ్రహం చేశాడు. మళ్ళీ విశేషంగా ఈ గణపతి నవరాత్రుల్లోనే మనం వినాయకుడిని కూర్చోబెడతాము. మరి వినాయకులు అంటే లోకంలో మనం సమాజంలో చూస్తున్నాము, చాలా రకాల వినాయకులు ఉన్నారు. కొంతమంది ఏమో వినాయకుడు ప్యాంట్లు షర్ట్లు వేసి వినాయకులను తయారు చేస్తున్నారు, కొంతమంది బాహుబలి గణపతి అని తయారు చేస్తున్నారు. ఏవో రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా వినాయకులను తయారు చేస్తున్నాం. మనమందరం కూడా నేటి సమాజంలో చూస్తున్నాం. మళ్ళీ వినాయకుడు అనేటటువంటి వాడు ఏదో ఆట వస్తువా? కాదు, భగవంతుడు, పరమశివుడి యొక్క పుత్రుడు. అలాంటి వినాయకుడిని అలా తయారు చేయడం శాస్త్ర సమ్మతమా అంటే కాదు. అది సమాజానికి తెలియదా అంటే తెలుసు. తెలిసి కూడా సమాజము మనమందరము కూడా తప్పు చేస్తున్నాము. మరి శాస్త్ర ప్రకారము వినాయకుడు ఎలా ఉండాలి, ఎలాంటి వినాయకుడిని మనము స్థాపన చేసి పూజించుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అంటే, ఏకదంతం శూర్పకర్ణం నాగయజ్ఞోపవీతినం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఏం చెప్పుతుంది శ్లోకార్థం ఏమిటి? ఏకదంతం శూర్పకర్ణం, ఒక దంతముతో ఉన్నటువంటి గణపతి
శూర్పకరణం పొడువటి చెవులున్న గణపతి, నాగయజ్ఞోపవీతినం పామును యజ్ఞోపవీతముగా గణపతి వేసుకుంటారట. పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే శ్లోకం నుండి నాగయజ్ఞోపవీతినం. పాశాంకుశధరం దేవం, పాశము అంకుశము అనే ఆయుధాలను పట్టుకుని ఉంటాడు గణపతి. ధరం అంటే ధరించి, దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఇవన్నీ కూడా ఉన్నటువంటి గణపతిని పూజించుకోవాలని శాస్త్రం చెప్పింది. ఇదే విషయము ఇంకో ప్రామాణికం అథర్వణ వేదము గణపత్యథర్వ శీర్షము అని మనం పేరు వినే ఉంటాం. దాంట్లో కూడా చెబుతారు ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరః అని మన గణపతి అథర్వ శీర్షం చెబుతుంది. మొదటి వరుస ఏమిటి? ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఏకదంతం చతుర్హస్తం 4 చేతులు, ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం. పాశం అంకుశం అనేటటువంటి ఆయుధాలను పట్టుకొని ఉన్న గణపతి అని ఆ యొక్క అథర్వణ వేదం గణపతిని స్తుతిస్తున్నది. మరి ఇలాంటి గణపతులను మనం సమాజంలో కానీ మన ధర్మాచరణలో కానీ చెప్పినటువంటి ఈ విషయం మరి సమాజంలో ఇట్లాంటి గణపతులను కూర్చోపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా గణపతులను కేవలం వినోదం కోసము అక్కడ గణపతులను స్థాపన చేసి అక్కడ దేవుడికి లౌకికానికి సంబంధం లేనటువంటి పాటలను అక్కడ పెట్టి చిన్న చిన్న పిల్లలను కూడా ఆ మండపాల దగ్గర ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు చేయడానికి తల్లిదండ్రులు కూడా అనుమతిస్తున్నారు. సరే, పురుషులు అంటే ఒక లెక్కగా తీసుకోవచ్చు. స్త్రీలు కూడా విరవీసుకొని ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు కొంతమంది గమనించక ఆ యొక్క వినాయక మండపాల దగ్గర వదులుతున్నారు. మరి అలా చేయడం వల్ల మంచిదా అంటే కాదు. మనకి మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు, మన గ్రామానికి మంచిది కాదు. ఏతదు శాస్త్ర విరుద్ధంగా ఎవరైతే వెళతారో వారికి దుఃఖం అనేటటువంటి కలుగుతుంది అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు శాస్త్రం వినాయక మండపాలను అట్లా పెట్టకూడదు అని వక్కానికి చెప్పినప్పుడు మనం పెడుతున్నాము. మళ్ళీ పెట్టడం వల్ల దాని నుంచి పాపం పొందుతున్నాం. పాపం నుంచి దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా బ్రాహ్మణుల సమాజంలో కొంతమందికి తెలియజేస్తే వాళ్ళు చెప్పిన మాట వినక మళ్ళీ బ్రాహ్మణుల దగ్గరికే వస్తారు. అయ్యగారు, మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి అని. ఇట్లాంటి పరిష్కారాలు ఇబ్బందులు రాకుండానే ముందుగానే మనకు శాస్త్రం తెలియజేసింది. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రానికి విరుద్ధంగా వెళ్లకుండా శాస్త్రం ఏమైతే చెప్పిందో దాని ప్రకారము మనం నడుచుకోవడం చాలా మంచిది. అలాగే గణపతిని ఎలా చేసిన గణపతిని, దేనితో తయారు చేసిన గణపతిని మనం పూజించుకోవాలి. ఇది కూడా మనం తెలుసుకోదగిన విషయం. మృత్తికా గణపతి మనకు విశేషం. శక్తిపీఠంలో కూడా 725 సంవత్సరాల పురాతనమైన మృత్తికా గణపతి ఉన్నది. అందరూ కూడా దాదాపుగా దర్శనం చేసుకున్నవారే అని అనుకుంటున్నాను. మృత్తికా గణపతి లేదా హరిద్రా గణపతి, పసుపు గణపతి, హైదరాబాద్ అక్కడ ప్రాంతాల్లో మొత్తం కూడా పసుపు గణపతిని చేసి పూజిస్తుంటారు. మన వైపు విగ్రహముగా పెట్టి మనం పూజించుకుంటాం. ఏదైనా కూడా పర్వాలేదు, పసుపు గణపతి అయినా చేసుకోవచ్చు, మృత్తికా గణపతితోనైనా ఈ వినాయక నవరాత్రుల్లో మనం ఇంట్లో స్థాపన చేసి పూజించుకోవచ్చు. పూజలో కూడా శాస్త్రం ఏ రకంగా చెప్పిందో శ్రద్ధగా పూజ చేయడం ముఖ్యం మనకు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక విధి విధానము, క్రియ అనేటటువంటిది ఉంటుంది. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏ మంత్రం చెప్పాలి,
ఏ మంత్రానికి ఏం చేయాలి, స్నానానికి ఒక మంత్రం ఉంది, వస్త్రానికి ఒక మంత్రం ఉంది, యజ్ఞోపవీతానికి ఒక మంత్రం ఉంది, గంధం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది, పుష్పం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది, దూర్వం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది, ధూపం తిప్పేటప్పుడు ఒక మంత్రం ఉంది, నైవేద్యానికి ఒక మంత్రం ఉంది, హారతికి ఒక మంత్రం ఉంది, ప్రదక్షిణానికి ఒక మంత్రం ఉంది, నమస్కారానికి ఒక మంత్రం ఉంది. ప్రతి దానికి కూడా మనకు ఋషులు, మహానుభావులు, ఎంతో మంది ఋషులు కలిసి మనకు ఇట్లాంటి శాస్త్రాన్ని, పూజా విధిని అందించినప్పుడు శాస్త్రం ప్రకారంగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అట్లాగే గణపతిని మనము ఇంతకు ఎన్ని రోజులు స్థాపన చేసుకోవాలా? 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల, 11 రోజుల? దీనికి రోజులు లెక్క చేసుకోకుండా భాద్రపద శుద్ధ చవితి నుంచి అనంత చతుర్దశి, భాద్రపద శుద్ధ చతుర్దశి, ఈ తిథి లెక్కలో మనం నడుచుకోవాల్సి ఉంటుంది. భాద్రపద శుద్ధ చవితి ప్రారంభమై చవితి తిథి ముగింపు లోపల గణపతి స్థాపన చేసుకోవాలా. భాద్రపద శుద్ధ చతుర్దశి నిమజ్జనం చేసే రోజు చతుర్దశి తిథి ప్రారంభమై చతుర్దశి తిథి ముగింపు లోపల నిమజ్జనం చేయాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి దీనికి ఇప్పుడే చేయాలా, అప్పుడే చేయాలా ఏం లేదు. తిథి ప్రకారము సమయం ఉంటుంది. ఈ తిథి ఇంతకాలము, ఆ తిథి అంతకాలము. ఒక తిథి 1 గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు. కాబట్టి జ్యోతిష ప్రకారము ఏ తిథి ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ఎన్ని గంటలకు ముగిసింది, ఆ సమయానుకూలంగా మనం స్థాపన కానీ నిమజ్జనం కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయం శాస్త్రం కూడా మనకు సుస్పష్టంగా తెలియజేసింది. వినాయకునికి తులసి పత్రం పనికిరాదు. కొంతమంది చాలా ఇన్ని రోజులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, స్వామి గణపతి కొంతమంది తులసి పత్రం పెట్టాలంటున్నారు, కొంతమంది పెట్టకూడదంటున్నారు, సమాజంలో ఒకరొకరు ఒక రకంగా చెప్తున్నారు. మరి శాస్త్రం ప్రకారంగా మనం ఏం చేయాలి? తులసి పత్రం శాస్త్రంలో వర్జ్యం అంటే నిషేధం చేశారా, లేదంటే పూజకు వాడుకకు వస్తుందా, అసలు పెట్టాలా పెట్టకూడదా అనే ఒక సంశయం చాలా మందికి ఉన్నది. పూర్వం వృషధ్వజుడు అనే రాజుకు తులసి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా జన్మనిచ్చారు. వృషధ్వజుడు అనే రాజుకు లక్ష్మీ స్వరూపంగా తులసి అమ్మవారు జన్మించారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా విష్ణువు నారాయణుడంటే ప్రీతికరంగా ఎప్పుడూ కూడా నారాయణ పూజ చేసుకుంటూ ఉండేది తులసి అమ్మవారు. ఒకరోజు విశేషంగా నారాయణ అనుగ్రహం పొందాలని ఘోర తపస్సు చేయడం చేత బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై, అమ్మ ఏం కావాలమ్మా నీకు అని కోరుకోగా, నేను నారాయణ పెళ్ళాడుతాను, నాకు విష్ణు అంటే చాలా ఇష్టము, నేను ఇన్ని సంవత్సరాలు కూడా విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికై నేను తపస్సు చేశాను, కానీ మీరు ప్రత్యక్షమైనారని బ్రహ్మకు చెప్పగా బ్రహ్మ ఉత్తర క్షణమే ఒక ఉత్తరాన్ని అందజేశారు. అమ్మా నీవు విష్ణు అనుగ్రహము పొందాలి, విష్ణుని పెళ్ళాడాలి అంటే ఈ యుగంలో కుదరని విషయము, యుగాంతము తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్తావని బ్రహ్మగారు చెప్పగా ఆ లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి తులసి అమ్మవారు చాలా బాగా ఏడ్చేశారు. నేను తపస్సు చేసిందే ఆ కారణం చేత, కానీ నాకు ఇప్పుడు దర్శనం లేదు, అనుగ్రహం లేదంటే ఎలాగా అని చెప్పగా బ్రహ్మగారు ఒక విషయాన్ని చెబుతారు తులసి అమ్మవారి దగ్గర. ఏమిటి అని అంటే, అక్కడ సరోవరములో ఋషులందరూ కూడా స్నాన కార్యక్రమాలను ఆచరిస్తున్నారు పూజ చేయుటకై. అక్కడ ఏదైతే భగవంతుడు ఉంటాడో అదే నారాయణ స్వరూపము అని చెప్పగా ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి అమ్మవారు వెతుకుతూ అక్కడ సరోవరానికి వెళుతుంది. అక్కడ సరోవరంలో ఋషులందరూ స్నానం చేసి మడిగా భస్మధారణ చేసుకొని అక్కడ మృత్తిగా గణపతి విగ్రహాన్ని అక్కడ వారు తయారు చేస్తూ పూజకు ఏర్పాటు చేసుకుంటున్నారు.
అక్కడ ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా ప్రవచనాన్ని వింటున్నారు. ఒక ఋషి, పెద్ద ఋషి గారు ప్రవచనాన్ని బోధిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని శ్లోకం చెబుతున్నారు. శుక్లాం అంబరధరం విష్ణుం, విష్ణు అంటే సర్వవ్యాకమైనటువంటి భగవంతుడు అని, ఆ నారాయణ స్వరూపమే గణపతి అని తెలుసుకొని అక్కడ గణపతిని వారు పూజ చేస్తుండగా వెంటనే వెళ్ళి విగ్రహాన్ని కౌగిలించుకుంటుంది. స్వామివారు అప్పుడు తపస్సులో ఉంటున్నారని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. విగ్రహాన్ని కౌగిలించుకోగా గణపతి సాక్షాత్తుగా ప్రత్యక్షమై ఏం కావాలి నీకు అనగా, నేను నిన్ను పెళ్లాడుతాను అని ఆ యొక్క తులసి అమ్మవారు చెప్పగా, నేను బ్రహ్మచారిని, నేను తపస్సును ఆచరిస్తున్నానని చెప్తే కూడా వినకుండా మోహంతో వెళ్ళి మళ్ళీ విగ్రహాన్ని కౌగిలించుకొని నువ్వు నా పతివేని పుష్పమాల వేస్తుండగా స్వామివారు నిజంగా నిజరూపంగా ప్రత్యక్షమై అమ్మవారికి శాపమిస్తారు. ఏమిటి అనంటే, నా పూజలో నువ్వు పనికిరావు, నా తపస్సును నువ్వు భంగం చేశావు కాబట్టి నా పూజలో నీ తులసి పత్రాన్ని వాడదగదు అని స్వామివారు చెబుతారు. లేదు స్వామి, విష్ణువును చేరుకోవాలనే సత్సంకల్పంతో మిమ్మల్ని కౌగిలించుకోవడం జరిగింది, మీ దగ్గరకు రావడం జరిగింది అని ఆ యొక్క ఋషులందరూ చెప్పగా, సరే నువ్వు చేసిన తప్పును క్షమిస్తున్నాను, నీవు తులసి కాబట్టి విష్ణువుకు తులసినే ప్రత్యక్షంగా, తులసినే విశేషంగా అలంకరణగా ఉండాలని ఆ యొక్క గణపతి అప్పుడు కూడా వరమిస్తారు. అందుకే కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ లేదా సత్యనారాయణ వ్రతాలు చేసినప్పుడు కూడా పీఠానికి, కలశానికి, విగ్రహానికి తులసి మాలను మనం సమర్పించుకుంటాము. కానీ నా పూజలో కేవలం భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే నీ తులసి ఆకు పూజలో వాడాలి, మిగతా రోజుల్లో పూజలో వాడడానికి అవకాశం లేదని స్వామివారు శాపమిస్తారు. అందుకే ప్రత్యుత్తంగా తులసి అమ్మవారు కూడా శాపమిస్తారని కొన్ని ప్రామాణిక గ్రంథాలు మనకు చెబుతున్నాయి. ఈ రకంగా జరగగా అక్కడ ఋషులన్నటువంటి అందరూ కూడా గణపతి పూజ నిర్వహించుకొని వారి వారి విధులను చేపడుతూ ఉంటారు. మనమందరము కూడా పూజ చేసిన తర్వాత వినాయకుడి ముందు గుంజిళ్ళు తీస్తుంటాం కదా, ప్రతి ఒక్కరు కూడా చేస్తుంటాం. చిన్న పిల్లలకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఏమంటే కూర్చో, వినాయకుని గుంజిల్ది 10ది 11ది నీకు శక్తి ఉన్నంత వరకు తీయని. మరి ఎందుకోసం అట్లాంటి ఆచారం మనకి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ విషయాన్ని కూడా మనకు పురాణం ఒక విశేషంగా తెలియజేస్తుంది. ఒకానొక సందర్భంలో విష్ణువు సుదర్శన చక్రము తీసి ఒక స్థలంలో పక్కకు పెట్టగా వారి వారి పనులలో వాళ్ళు ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తి స్వామివారు ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సుదర్శన చక్రాన్ని తీసి ఒక పక్కకు పెట్టేశారు. అది ఏదో తినే వస్తువు అని అనుకొని బాలగణపతి ఆ సమయంలో కాబట్టి తినే వస్తువు అని ఆ యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకొని గబుక్కున మింగేశాడు. ఎవరు? గణపతి. వెంబడే లోకంలో రాక్షసులందరూ కూడా యుద్ధానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేవలోకంలో రాక్షసులందరూ కూడా చేపట్టారు, లోపలికి వచ్చారు యుద్ధం చేయడానికి. స్వామివారు చూస్తారు, సుదర్శన చక్రము కనపడడం లేదు అక్కడ. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందని చూడగా గణపతి మింగేసి ఉంటాడు. ఆ గణపతిని చూసి స్వామివారు గుర్తుంచుతారు. స్వామివారు ఆ సుదర్శన చక్రాన్ని ఎలాగైనా బయటికి తీయాలనే సంకల్పముతో బాలగమటి కాబట్టి ఇలాగా తీసుకొని ఇలాగా కిందికి వంగి గుంజులు తీస్తాడు. ఆ బాలగణపతికి అదేమో విచిత్రంగా అనిపించి పక్క నవ్వితేసరికి ఆ యొక్క చక్రం బయటికి రాగా ఆ సుదర్శన చక్రాన్ని తీసుకెళ్లి రాక్షసంహారం భగవంతుడు చేస్తాడు. కాబట్టి గణపతి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మన శక్తి కొలది గుంజీలు తీయడం శాస్త్రం సమ్మతము. గుంజీలు తీస్తే గణపతి చాలా సంతోషిస్తాడు. దీంట్లో ఇంకొక విషయం ఏమిటి అంటే, సైంటిఫిక్ రీజన్ కూడా దీంట్లో ఇమిడి ఉన్నది. ఇలాగా చెవులను పట్టుకొని ఇలా లాగినప్పుడు మనిషికి మేధస్సు పెరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.
అందుకే చెవులు కుట్టించుకోవడం ఇవన్నీ ఆచారాలు కూడా మనకు శాస్త్రంలో ముందు నుంచి కూడా ఉన్నాయి. ఏ పనిని చేసినా కూడా గణపతినే అధిపతిగా అన్ని గణాలకు పెద్దగా అందరూ కూడా కలిసి చేశారు. మరి అట్లాంటి గాణాపత్యము గణపతికి అధిపతి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకానొక సందర్భంలో భగవంతులందరికీ కూడా అన్ని రకాలటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏదైనా ఉపాయం చేయండి, మాకందరికి కూడా కార్యాలు నిర్విఘ్నంగా జరగడం లేదు, మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మాకు ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పగా, కుమారస్వామి గణపతి ఇద్దరున్నారు. గణపతి అధిపతి చేస్తే కుమారస్వామికి ఇబ్బందిగా ఉంటుంది, కుమారస్వామిని అధిపతి చేస్తే గణపతికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా ఇద్దరికి ఒక పరీక్ష పెట్టి గణాలకు ఎవరిని అధిపతి చేయాలని తర్వాత నిర్ణయిస్తానని ఒక పరీక్ష పెడతాడు పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు కలిసి. ఏం పరీక్ష అంటే, ఎవరైతే ముందుగా అన్ని నదీ తీర్థాలలో స్నానము చేసి మళ్ళీ ఈ కైలాస పర్వతానికి చేరుకుంటారో వాళ్ళను ఈ గణాలకు అధిపతి చేస్తాను అని పరమశివుడు కుమారస్వామికి గణపతికి ఇద్దరికి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కుమారస్వామి వెంబడే, కుమారస్వామి వాహనం ఏది? నెమలి వాహనం. వినాయకుని వాహనం ఏది? మూషక వాహనం. మూషకం పరిగెత్తితే ఎంత వేగంగా పరిగెత్తుతుంది మనం చూస్తుంటాం కదా, కొంత వేగంగానే పరిగెత్తుతూ ఉంటుంది. మళ్ళీ మయూర వాహనం, మయూరం అంటే నెమలి. మయూర వాహనం యొక్క శక్తి అది ఆకాశ మార్గంలో జర్రున వెళ్ళిపోతుంది. కుమారస్వామి ఏం చేశాడు అంటే, వెంబడే పరమశివుడు చెప్పగానే ఎవరైతే నదీ జలాలలో స్నానం ఆచరించి, సకల నదీ జలాలలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వాళ్లకు గణాలకు అధిపతి చేస్తాను అని చెప్పగా, ఆ మాట విన్న వెంబడే ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి నెమలి ఎక్కి వెంబడే నదీ స్నానాలు ఆచరించడానికి వెళ్ళిపోయాడు. గణపతికి ఒక సంశయం వచ్చింది. కుమారస్వామి ఏమో మయూర వాహనం ఎక్కి చకచకున వెళ్ళిపోయాడు, మరి నేను మూషక వాహనాన్ని ఎక్కి నదీ స్నానాలను ఆచరించలేను కదా అని ఉపాయము చేసి ఆయన యొక్క ఇబ్బందిని ఆయనని తెలుసుకొని అక్కడ తల్లిదండ్రులు కైలాస పర్వతంలో కూర్చుండగా రెండు చేతులు జోడించి అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు వినాయకుడు. ఎందుకోసం చేశాడు? మనకు శాస్త్రంలో చెబుతుంది, భూ ప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర యుతేన చ సేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే మాతా పితృసమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలంజ్ఞేయం మాతృవందనతాం సదా. ఉపనిషత్తు కూడా మనకు మంత్రం చెబుతుంది, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని. ఈ రకంగా గణపతి ఆయనకు మూషికంలో వెళ్ళే ఇది లేదు కాబట్టి 2 చేతులు జోడించి అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. నాకు ఇదే నదీ తీర్థము. కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామి కన ముందు గణపతిని అక్కడ నదీ తీర్థాల్లో కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే అమ్మ నాన్న చుట్టూ శివ పార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎంతో విశేషమైనటువంటి ఫలితం. ఆ రకంగా గణపతిని వినాయకుణ్ణి అధిపతిగా చేసి, మన తల్లిదండ్రులుంటే వాళ్ళ ఆస్తి మనకు కూడా కొంత ఇస్తారు, అన్నదమ్ములుంటే అన్నకు సగం తమ్ముడికి సగం, అట్లాగా శివుడి ఆస్తి కూడా భూతగణాలు ప్రేతగణాలు అన్ని కూడా గణపతి స్వామి వారు ఎప్పుడు కూడా ఆధీనంలో ఉంటారు. అట్లాగా గణపతిని అధిపతి చేశారు కాబట్టి ఆదో పూజ్యో గణాధిప అని శాస్త్రం కూడా చెప్పింది. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటగా గణపతి పూజను నిర్వహించుకుందే మిగతా కార్యక్రమాలను మనం చేసుకోము. పూర్వము గాధి మహారాజు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఎవరండి? గాధి మహారాజు. గాధి మహారాజుకు సత్యవతి అని ఒక కుమార్తె ఉండేది. కేవలం ఒకటే ఒక కుమార్తె.
కొడుకులు లేరు, సంతానం ఎవరు లేరు, కేవలం ఒక కుమార్తె మాత్రమే ఉండేది. తర్వాత భృగువు యొక్క కొడుకు రుచీకుడు అనేటటువంటి ఆయన కూడా బ్రాహ్మణ వంశము. భృగువు రుచీకుడు. గాధి సత్యవతి ఏమో క్షత్రియ వంశం. రుచీకుడు ఏమనుకుంటాడు అంటే, సత్యవతి చాలా సుగుణాల రాశి, సౌందర్య రాశి, నేను ఎలాగైనా సత్యవతిని పెళ్లాడాలి అని గాది మహారాజు దగ్గరికి వెళ్ళి రుచీకుడు చెబుతాడు ఆయనలో మనసులో ఉన్నటువంటి మాట. నేను మీ కుమార్తె అయినటువంటి సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు వివాహం చేసి ఇవ్వండి అని కోరగా గాది మహారాజు వెంబడి ఒక విషయాన్ని తెలియజేస్తాడు. మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఏమిటి అంటే, ఒళ్ళంతా చంద్రకాంతితో తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలను మాకు ఎవరైతే దానం ఇస్తారో కన్యాశుల్కం చెల్లించాలా మాకు. అంటే మీ 10 లక్షల 20 లక్షల అంటే కాదు. కన్యాశుల్కం అంటే ఏంటి? ఈ 1000 గుర్రాలను ఎవరైతే దానం చేస్తారో 1000 గుర్రాలే కాకుండా ఆ 1000 గుర్రాలకు కుడి చెవికి చిన్న మచ్చ ఉండాలని ఒక కండిషన్ పెడతారు గాది మహారాజు గారు. 1000 గుర్రాలు తెల్లగా ఉండాలి, 1000 గుర్రాలకు ప్రతి కుడి చెవికి చిన్నగా నల్ల మచ్చ ఉండాలి. ఇది తప్ప మిగతా శరీరం అంతకు కూడా తెల్లగానే ఉండాలని గాది మహారాజు చెప్పగా బ్రాహ్మణుడు ఒక్క నిమిషం సంశయం పడతాడు. బ్రాహ్మణుడి దగ్గర ఇవన్నీ ఎందుకు ఉంటాయి 1000 గుర్రాలు? అయితే బ్రాహ్మణుడు ఉపాయం చేసి తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్తాడు. వరుణలోకంలో అక్కడ వరుణ్ణి ప్రార్థించి, అయ్యా నాకు వివాహం చేసి ఇవ్వాలి మీరే, నాకు 1000 గుర్రాలను దానం ఇవ్వాలి అని చెప్పగా, లేదు కుదరదు, అలా ఎలా ఇస్తామంటే స్వామివారిని మంచిగా వేడుకొని 1000 గుర్రాలను తన స్వంత ఆధీనం చేసుకున్నాడు. మనం చెబుతాం, ఎక్కడికైనా ఏమైనా వస్తువు పంపించాలంటే మీరు వెళ్ళండి, మేము కొరియర్లో పంపిస్తామని చెబుతూ ఉంటాం. అలా వరుణుడు కూడా, వరుణుడు జలాది దేవత కాబట్టి వరుణుడి పట్ల మనము ఎంతో శ్రద్ధగా ఉండాలని శాస్త్రం చెబుతుంది. ఏ రకంగా అంటే, చిన్నపిల్లలు మనం బకెట్లో బాగా వేసినప్పుడు ఇట్లా కొడుతూ కొడుతూ తీస్తుంటారు. కొంతమంది చాలా పెద్దమైనటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు, అరే నాన్న అలా చేయకూడదు, భగవంతుడి పట్ల మనం అవమానం చేసిన వాళ్ళం అవుతాము అని. పూర్వం బావి ఉన్నప్పుడు మా తాతయ్య గారు నాన్నమ్మ గారు కూడా మాకు చిన్నప్పుడు చెప్పేవారు, ఎందుకు అలా చేయకూడదు అంటే, అలా చేస్తే వరుణుడి పట్ల అవమానం అని శాస్త్రం చెప్పింది. వస్త్రము లేకుండా స్నానం కూడా చేయకూడదు. ఏదైనా ఒక వస్త్రాన్ని ధరించి శరీరం పైన స్నానం చేయాలని కూడా శాస్త్రం చెప్పింది మనకు. కాబట్టి ఆ యొక్క వరుణుడు జలాది దేవత కాబట్టి అక్కడ అశ్వత్థ తీర్థము, కన్యా పూజ్యంలో మనకు అశ్వత్థ తీర్థం అనేది ఇప్పుడు. అక్కడ అశ్వత్థ తీర్థంలో వెళ్ళి స్వామివారిని ప్రార్థింపగా ఆ 1000 గుర్రాలను స్వాధీనం చేసుకొని ఆ యొక్క గాది మహారాజుకి ఇచ్చి సత్యవతిని తీసుకొని వివాహం చేసుకుంటాడు. మరి రుచీకుడు తండ్రి పేరు ఏమిటి అని చెప్పుకున్నాము? భృగు మహర్షి, భృగువు. అయితే గాది మహారాజుకు పుత్ర సంతానం లేదని చెప్పుకున్నాం కదా, కేవలం సత్యవతి అనే కుమార్తె మాత్రమే ఉంది. భృగువు ఎంతో తపశ్శక్తి, వాళ్ళ మామ గురించి చాలా పరిచయం ఆమెకు. రుచీకుడు సత్యవతిని గురించి పరిచయం చేస్తుండగా మధ్యలోనే సత్యవతి, మామగారండి, మా నాన్నగారికి సంతానము లేదు, మాకు కూడా మా నాన్నలతో పాటు మా దంపతులు కూడా సంతానాన్ని ప్రసాదించాలని చెప్పగా ఆ యొక్క 2 పుణ్య దంపతులకు చెరువును ఏర్పాటు చేశారు. 2 చెరువులు. ఏ చెరువు? కొండారెడ్డిపల్లి చెరువు అంటే కాదు. చెరువు అంటే హోమంలో పాడే హవిస్యన్నం, హవిస్సు అని అంటారు, దాన్ని చెరువు అని అంటారు సంస్కృతంలో, వైదిక భాషలో. అలాగా 2 చెరువులను తయారు చేసి భృగు మహర్షి ఆ యొక్క ఒక చెరువును సత్యవతి రుచీకుడు దంపతులకు ఇస్తారు, ఇంకొక చెరువు గాది మహారాజుకి ఇవ్వమని చెబుతారు. అయితే 2 చెరువులో ఒక్కొక్క చెరువులో ఒక్కొక్క విశేషం ఉంది. ఈ చెరువును మీరే తీసుకోవాలా, ఈ అన్నాన్ని మీరే స్వీకరించాలా, ప్రసాదము అటు ఇటు చేయకుండా చాలా శ్రద్ధతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్తారు. సత్యవతి దంపతులకు చెరువు ఇచ్చి, మీరు గర్భదోషము పోవడానికి మేడి చెట్టును కౌగిలించుకోమని భృగు మహర్షి చెబుతాడు. వాళ్ళకేమో గాది మహారాజుకు అశ్వత్థ వృక్షము అంటే రాగి చెట్టు, అశ్వత్థ నారాయణ వృక్షాన్ని కౌగిలించుకోమని ఆ యొక్క భృగువు వాళ్ళిద్దరికి కూడా సూచిస్తాడు. ఆ యొక్క సత్యవతి పరమానందంలో
ఏమి చేసిందో తెలియదు, పాత్రలు అటు ఇటు అయిపోయినాయి. ఈ గాధికి మహారాజుకి వెళ్ళాల్సిన పాత్ర రుచీకుడు సత్యవతి దగ్గర ఉంది, సత్యవతి రుచీకుడికి వెళ్ళాల్సిన పాత్ర గాది మహారాజుకు వెళ్ళింది. పాత్రలు మారిపోయాయి, చెట్టు కూడా మారిపోయింది. అలాగా ఈ రుచీక సత్యవతి దంపతులకు బ్రాహ్మణ తేజస్సు గల దంపతులు వచ్చేటట్టుగా ఆయన అనుగ్రహం చేసి చెరు పాత్రను ఇస్తారు. ఆ గాది మహారాజు దంపతులకు క్షాత్ర తేజస్సు, గాది మహారాజు క్షత్రియ వంశం చెప్పుకున్నాం కదా, క్షత్రియ వంశానికి క్షత్రియ తేజస్సు ఉన్న వాళ్ళు ఉండడమే మంచిది, బ్రాహ్మణ వంశంలో బ్రాహ్మణుడిగా జన్మించడమే మంచిది. అలాగా ఈ విషయాన్ని చెబితే కూడా పాత్రలు అటు ఇటు మారగా రుచీక సత్యవతి దంపతులకు క్షాత్ర తేజస్సు అయినటువంటి పుత్రుడు పుట్టాడు. అక్కడ గాది మహారాజుకు బ్రాహ్మణ తేజస్సు గల పుత్రుడు పుట్టాడు. సత్యవతి రుచీకుల దంపతులకు సంశయం వచ్చింది. మా మామగారు మా నాన్నగారు చెప్పింది మేము సరిగానే చేశామా అని సంశయం వచ్చి అడగగా, మామగారు నేను ఇలా చేశాను, ఇలా మార్చినట్టు అనుకున్నాను, దీనికి ఏమైనా ఉపాయం అంటే అలా కుదరదమ్మా, ఒకసారి ఇచ్చినప్పుడు అంతే ముగిసింది అంటే, సరే మీ అనుగ్రహంతో ఇలానే నడుచుకుంటాము, కానీ చిన్న ఉపాయము చిన్న సహకారం చేయగలరా అని సత్యవతి భృగు మహర్షిని అడగగా, చెప్పండమ్మా అనగా, ఈ క్షాత్ర తేజస్సు మనవడిగా రాని ఇప్పుడున్నటువంటి పుట్టే సంతానము పుత్ర సంతానము కొంత బ్రాహ్మణ తేజస్సుతో ఉండని, ఎందుకంటే రుచీకుడు నా భర్త అయిన రుచీకుడు బాధపడతాడు, బ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి రుచీకుడికి చాలా ఇబ్బంది అవుతుంది, బ్రాహ్మణ తేజస్సుతో ఉంటే మంచిదని కోరుకోగా ఆ భృగు మహర్షి వాళ్ళిద్దరికి కూడా పుత్ర సంతానము బ్రాహ్మణ తేజస్సు గల సంతానం పుడుతుంది. మళ్ళీ క్షత్రియ తేజస్సు అని చెప్పుకున్నాం కదా, అంటే ఆమె కోరుకుంది ఏమని, ఈ క్షత్రియ తేజస్సు మనమడిగా రాని ఇప్పుడు వచ్చే సంతానము కేవలం బ్రాహ్మణ తేజస్సు పుత్ర సంతానం కలగని అని. ఆ పుత్ర సంతానం ఎవరో తెలుసా, జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షికి 5 పుత్రులు. జమదగ్ని మహర్షి ఎంతో బ్రాహ్మణ తేజస్సు గలవాడు, జమదగ్ని మహర్షి చాలా తపస్సు కలవాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి జమదగ్ని మహర్షికి 5 పుత్రులు ఎవరెవరు అంటే, ఒకడు మొదటి వ్యక్తి రుమణ్వంతుడు, 2వ సంతానము సుషేణుడు, 3వ సంతానము వసువు, 4వ సంతానము విశ్వావసువు, 5వ సంతానము ఈ యొక్క పరశురాముడు జన్మించాడు. 5వ సంతానం ఎవరు, పరశురాముడు. ఆయననే భార్గవరాముడని కూడా పిలుస్తారు. ఈ వృత్తాంతమంతం కూడా ఎందుకు చెబుతున్నానంటే, ఈ విషయాన్ని మనం కొంత ముందుకెళ్ళి తెలుసుకుందాం. అలాగా జమదగ్ని మహర్షి ప్రసేనజిత్ అనే రాజు కుమార్తెను రేణుకాదేవిని వివాహమాడి ఈ యొక్క 5 పుత్రులను సంతానముగా కలిగినది. ఒకానొక నాడు జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి గర్భవతితో ఉండగా వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు. ఏమి అంటే, జమదగ్ని మహర్షికి ధనుర్వేదం చాలా బాగా వచ్చు. ఆయననేమో ఇలాగా బాణం వేస్తాడు, ఆ గర్భవతితో ఉన్నటువంటి రేణుకాదేవి వెళ్ళి బాణం తెచ్చి మళ్ళీ జమదగ్ని మహర్షికి ఇవ్వాల, మళ్ళా జమదగ్ని మహర్షి బాణం వేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చి ఇవ్వాల. ఇలా కొంతకాలం చేసే వరకు ఒక దగ్గరనే కూర్చుంటే మనం సంతోషంగా ఉండగలం. అటు ఇటు తిరగడం ద్వారా మనిషికి కానీ మనకు చెమటలు వస్తుంటాయి కదా, అలా రేణుకాదేవి చెమటలను చూసి సూర్యుడికి శాపం ఇవ్వాలని జమదగ్ని మహర్షి కమండంలో నీళ్లు వేసుకొని సిద్ధంగా ఉంటాడు. ఇలా కళ్ళు మూసుకొని మంత్రం జపిస్తుండగా గబగబా 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 భూలోకము వచ్చి సూర్యుడు, నాయన నన్ను శపించకు అంటే, జమదగ్ని మహర్షి సాక్షాత్ సూర్యనారాయణుని శపిస్తున్నాడు అంటే ఆయన శక్తి మనం ఊహించుకోవచ్చు. ఆయన పైనుంచి వచ్చి గొడుగు చెప్పులు జమదగ్ని మహర్షి వాళ్ళ భార్య రేణుకాదేవికి ఇచ్చాడు. మనకు గొడుగు చెప్పులు అక్కడి నుంచి వచ్చాయి. సూర్యుడు మనకు అందించాడు గొడుగు చెప్పులు. ఈ లోకంలో సమాజంలో లేని సృష్టిని చేసి మీకు ఇస్తున్నాను, దీంతో మీరు ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోగా, ఒకానొక సందర్భంలో జమదగ్ని మహర్షి అయినటువంటి రేణుకాదేవికి ఒక కమండలం ఇచ్చి ఇక్కడ పక్కన ఉన్నటువంటి సరోవరానికి వెళ్ళి అనుష్ఠానం కోసం కొన్ని నీళ్లు తీసుకోరమని పంపించాను.
అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు వాళ్ళ భార్యలతో జలక్రీడలాడుతూ ఆ సరోవరంలో నివసిస్తూ ఉంటాడు. అక్కడ చిత్రరథుడు ఎంతో సౌందర్యంగా ఉంటాడు చూడడానికి. ఈ రేణుకాదేవి వెళ్ళి అక్కడ చిత్రరథుణ్ణి కొంతసేపు అలాగే చూడకుండగా ఇక్కడ నీళ్లు తీసుకోవడానికి సమయమైంది. ముందే జమదగ్ని మహర్షి అంటే కొంత కోపిష్ఠ మహర్షి. మా భర్త ఏమంటాడో అని గబగబా వెళ్ళి ఇంటికి వెళ్ళగా మొహం మీద కూడా చెమట రావడం చేత జమదగ్ని మహర్షి గుర్తించాడు. నువ్వు మానసిక వ్యభిచారం చేశావు కాబట్టి నువ్వు నాకు భార్య స్థానంలో ఉండడానికి వీలు లేదు, నిన్ను వెంబడే సంహరిస్తానని వాళ్ళ 5 కుమారులను పిలిచాడు. ఎవరెవరని? రుమన్వంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, పరాశరుడు, పరశురాముడు, భార్గవరాముని 5 పిలిచి రుమన్వంతుడు అన్నాడు, మీ అమ్మ నాన్నను వెంబడే సంహరించని జమదగ్ని మహర్షి వాళ్ళ కుమారులకు ఆర్డర్ వేస్తే నాకు తల్లి స్వరూపం పరదేవతా స్వరూపం తల్లి, నేను అమ్మను వధించలేను చంపలేను అని తప్పకున్నాడు. అట్లాగే వసువు, విశ్వావసువు, సుషేణుడు కూడా వాళ్ళ 4 కూడా నేను మా తల్లిని చంపలేను, నేను దూరంగా ఉంటానని చెప్పగా భార్గవరాముడు పరశురాముని జమదగ్ని పిలిచి వెంబడే మీ అమ్మగారిని తల వధించు, మీ అమ్మగారిని చంపేయని చెప్పగా తన చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని వాళ్ళ అమ్మ తలను నరికేస్తాడు. ఎంత విచిత్రం చూడండి. తల్లి తలను ఎవరైనా నరికేస్తారా? లేదు, నరికేయారు. జమదగ్ని మహర్షి చెప్పగా వాళ్ళ మాట ప్రకారం పితృవాక్య పరిపాలకుడు పరశురాముడు తండ్రి మాట జవదాటకూడదనే ఉద్దేశంతో వాళ్ళని తల్లి నరికేస్తాడు. నైనా మీ అన్నాలు నా మాట ఎవరు వినలేదు, వాళ్ళని నేను శపించాను, నువ్వు మృగాలు అడవిలో మృగాలు కాండి అని. కానీ నువ్వు నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని అడగగా మా తల్లిని వెంబడే బ్రతికించు, మా అన్నాదమ్ములను నాకు తిరిగి ప్రసాదించు, నాకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించు. అందుకే 7 చిరంజీవులు పరశురాముడు కూడా ఒకడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. ఈ చిరంజీవిత్వం జమదగ్ని మహర్షి అనుగ్రహం చేత ఆ పరశురాముడికి దొరికింది. ఇలా సందర్భంగా కొంతకాలం గడిచిపోగా కార్తవీర్యార్జును తన ఆశ్రమానికి వేట కొరకై వచ్చి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో నివసించుచుండెను. అక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమంలో కామధేనువు అనే ఒక ఆవు ఉండేది. ఆ కామధేనువు ఎలాంటిది అంటే ఏమి కావాలన్నా మనకు సృజింపజేసి ఇచ్చేది. వాళ్ళ సైన్యానికి ఆ రాజుకు ప్రభువుకు కార్తవీర్యార్జును సహస్ర బాహువులు 1000 చేతులుంటాయి ఆ కార్తవీర్యార్జునికి. ఆ కార్తవీర్యార్జునికి ఏమైతే ఆహార పదార్థం కావాలో అవన్నీ కూడా సృజింపజేసి ఇవ్వమని ఆ కామధేనువుకి జమదగ్ని మహర్షి కోరగా వాళ్ళకి ఇంటికి వచ్చిన ఆతిథ్యానికి వద్దనకూడదు కాబట్టి అభ్యాగతి స్వయం విష్ణు, మన ఇంటికి ఎవరైనా సరే మనం ముందు ఒక బిచ్చగాడు వచ్చి నిలబడ్డా, యాచకుడు వచ్చి నిలబడ్డా కూడా వాడికి భిక్ష వేయకుండా ఇంట్లో మనమైనా కూడా భోజనం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి కార్తవీర్యార్జును ఒక రాజు ప్రభు కాబట్టి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి కామధేనువు అనుగ్రహముతో ఆయనకు కావలసిన పదార్థాలను అనుగ్రహం చేసి ఆతిథ్యాన్ని స్వీకరింపజేసి తోలుతుండగా రాజు ఎక్కడ దేశంలో కానీ సమాజంలో కానీ ఏమైనా కనిపిస్తే అందంగా కనిపిస్తే ఇది నాకు కావాలని తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ రాజును ప్రశ్నించే అధికారం ఎవరికి ఉండదు. ఎందుకంటే రాజును ఏమైనా అంటే మనల్ని ఏమైనా శిక్షిస్తాడు అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి జమదగ్ని అనుకుంటే చేయగలరు కాబట్టి బ్రాహ్మణ తేజస్సు అయినది. ఆ బ్రాహ్మణ తేజస్సు ఎలా ఉపయోగపడాలి అంటే తనను తాను ఉద్ధరించుకోవడానికి 10 మందిని ఉద్ధరించడానికి బ్రాహ్మణ తేజస్సు ఉపయోగపడాలి, కానీ 10 మందిని పాడు చేయడానికి ఉపయోగపడకూడదు. కాబట్టి జమదగ్ని మహర్షి ఊర్పు పట్టి ఏమనకుండా ఉంటే ఆ కామధేవును తోలుకుపోయి వేదన చేసి ఆ కార్తవీర్యానుడు తోలుకుపోయినాడు. ఆ కామధేనువు ఏడ్చిందట, ఇంతటి నా కామధేనువుకే ఇంతటి ప్రమాదం వచ్చింది, ఎవడు సంరక్షించేవారు లేరా భూలోకంలో అని ఆ కార్తవీర్యార్జునుడు వాళ్ళ సైన్యానికి చెప్పి ఈ కామధేవుని మన దగ్గర తీసుకోరండి అని చెప్పగా జమదగ్ని మహర్షి ఇంట్లో బాధపడుతున్నాడు. అప్పుడే పరశురాముడు అడవికి వెళ్ళి దర్భలు తీసుకుని వచ్చి ఇంటికి వచ్చాడు. దర్భలు ఎందుకోసం అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే దర్భలు ఉండాలి.
మనం హవనం చేసుకునేటప్పుడు కూడా అక్కడ అగ్ని సంస్కరణ షట్పాత్ర ప్రయోగం అని ఉంటుంది. అక్కడ దిక్కుకు 16 దర్భలు, మళ్ళీ అక్కడ వెళ్తే సమయం మనకు అవుతుంది కాబట్టి అట్లాగా దర్భలు పెట్టి కార్యక్రమం చేసేది ఉంటుంది. బ్రాహ్మణుడికి సమాజం నుంచి ఎంత పుచ్చుకోవాలో అంతే పుచ్చుకోవాలని శాస్త్రం నిర్దేశం చేసింది. కాబట్టి ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి దర్భలు తెచ్చుకునే సాంప్రదాయం ఒకటి ఉంటుంది. అట్లాగా పరశురాముడు వెళ్ళి దర్భలు తెచ్చుకోగా ఇంట్లోనేమో చిన్న దేనువు ఇక్కడ నుండి ఒక పెద్ద తల్లినేమో కామదేవుని తోలుకుపోయినారు. ఏమైంది నాన్నగారు, కామధేనువు ఎక్కడికి వెళ్ళింది అని అడగగా పరశురాముడికి జమదగ్ని మహర్షి ఉత్తరం చెప్తాడు. ఏమంటే 1000 చేతులతో కార్తవీర్యార్జునుడు ప్రభువు మన ఆశ్రమానికి వచ్చి కామధేను తోలుకుపోయాడు. ఎంత చెప్పినా కూడా వినలేదని చెప్పగా ఆయన క్షాత్ర తేజస్సు బ్రాహ్మణ తేజస్సు రెండు కూడా పరశురాముడి శరీరంలో ఉన్నాయి. ఆయన గొండ్రగొడ్డలి పట్టుకొని ఆ గొండ్రగొడ్డలిని కూడా ఎవరు అనుగ్రహించారు? ఆయనకు పరమశివుడు అనుగ్రహించాడు. ఆ గొండ్రగొడ్డలిని పట్టుకొని యుద్ధానికని ఆ కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. కార్తవీర్యార్జున శక్తి పురాణంలో చాలా విశేషంగా చెప్పారు. ఒకానొక సందర్భంలో అష్టదిక్పాలకు అందరూ కూడా పిచ్చాపాటిగా సమావేశం పెట్టుకుంటే అక్కడ రావణాసురుడు వస్తాడట. రావణాసురుడు వస్తే యమధర్మరాజు కూడా భయపడతాడు. వీళ్ళు ఎందుకు యమధర్మరాజు కూడా భయపడి అక్కడ ఇక్కడ వెళ్తే గుర్తుపడతారని ఒకరు జింకలో ఒకరు పందిలో అట్లాగా దూరి వెళ్ళిపోగా ఒక యమధర్మరాజు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆయన అనుకుంటాడు, ఏంట్రా కనిపిస్తే గదబట్టి కొట్టేస్తాడు, మనకు ఇక్కడ ఉండకూడదు, వెంబడే వెళ్ళిపోవాలని చూడగా ఆకాశ మార్గంలో ఒక నల్ల కాకి వెళ్తుంది. ఆ కాకిలో దూరి పారిపోతాడు. ఎవరు? యమధర్మరాజు. అప్పుడు కాకి ఒక వరం ఇచ్చాడు. నన్ను రావణాసురుడి నుంచి నువ్వు కాపాడావు కాబట్టి నేను నీకు వరం ఇస్తున్నాను. ఎప్పుడైనా తద్దినాలు పెట్టినప్పుడు పిండమును కాకి ముట్టుకుంటే పితృదేవతలు తరిస్తారని. అందుకే మనం తద్దినాల్లో అక్కడ పిండం పెట్టి కాకిని ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పిండాన్ని ముట్టుకుందా అని మనం ఎదురు చూస్తుంటాం. ఆ వరము ధర్మరాజు అక్కడ ఇవ్వడం జరిగింది ఆ కాకికి. ఇలాగా చేస్తుండగా రావణాసురుడు ఎంత బలవంతుడో మనందరికీ కూడా తెలుసు. రావణ బ్రహ్మ, ఆయన కూడా బ్రాహ్మణుడు, చతుర్వేదాలను అధ్యయనం చేశాడు, గొప్ప శివభక్తుడు. అలాంటి రావణాసురుణ్ణి కూడా తీసుకువెళ్ళి కారాగృహంలో బంధించినటువంటి కార్తవీర్యార్జునుడి చరిత్ర చాలా విశేషంగా పురాణాలు మనకు చెప్పింది. అలాంటి 1000 చేతులున్న కార్తవీర్యార్జునితో పరశురాముడు యుద్ధానికి వెళ్ళి ఒరేయ్, నువ్వు గోవును విడిచిపెడతావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అడుగుతాడు. బ్రాహ్మణుడు వెర్రివాడు అని అంటాడు. ఎందుకంటే చులకన బ్రాహ్మణులు అంటే, బ్రాహ్మణుడు పిరికి వాళ్ళు యుద్ధం చేయలేరనే ఉద్దేశంతో. కానీ ఈయన క్షాత్ర తేజస్సు ఉందనే విషయం కార్తవీర్యానికి తెలియదు. యుద్ధం చెయ్యి, వాళ్ళ రాజులను వాళ్ళ సైన్యాలను అందరూ కూడా పంపిస్తాడు యుద్ధానికి. ఒకటేసారి ఆయన గండ్రగొడ్డలు పట్టుకొని 1000 చేతులను కార్తవీర్యార్జున చేతులను ఆ యొక్క పరశురాముడు నరికి వేస్తాడు, తలను కూడా నరికి వేస్తాడు. అప్పుడు వెంబడే కార్తవీర్యార్జును వారి సైన్యం అంతా కూడా చనిపోయి ఆ నెత్తురుతో ఉన్నప్పుడు గొండగొడ్డలు పట్టుకుని తన ఆశ్రమానికి చేరుకుంటాడు. వాళ్ళ నాన్నగారైనటువంటి జమదగ్నికి చూపిస్తాడు. నాన్నగారు చూడండి, నేను వాళ్ళ క్షత్రియ వంశాన్ని, అక్కడ ఉన్నటువంటి రాజులను, సైన్యాన్ని, కార్తవీర్యార్జున్ని అందరిని కూడా చంపి తీసుకొని వచ్చాను అని చెప్పగా జమదగ్ని మహర్షి ఒక మాట అంటాడు. అరే, ఆయన ప్రభువు, ఆయన క్షత్రియ వంశీయుడు, అలాంటి ప్రభువులను చంపడం చాలా తప్పైనటువంటి విషయము. కాబట్టి దీని ప్రాయశ్చిత్తంగా నువ్వు వెళ్ళి తీర్థయాత్రలను ఆచరించిరా అని పంపిస్తాడు. అప్పుడు వెళ్ళి రాగా మళ్ళీ అడవిలోకి వెళ్ళి ఒకరోజు ఇంటికి వచ్చి మళ్ళీ దర్భలు తీసుకొని వస్తుంటాడు. వాళ్ళ ఇద్దరు సంతానం, కార్తవీర్యార్జునుడు సంతానం 2 కొడుకులు వచ్చి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉండగా వెన్నుపోటు నుంచి కూర్చున్నగా తల నరికేస్తారు వాళ్ళిద్దరు కలిసి. రేణుకాదేవి, జమదగ్ని భార్య రేణుకాదేవి కాబట్టి ఆమె గుండెలు బాదుకొని చాలా ఏడుస్తా ఉంది. పరశురామ, భార్గవరామ అని పిలుస్తుండగా ఎలా పిలుస్తుంది ఆయన అంటే పరశురాముడు లెక్క పెట్టుకునేటంటూ అంత గట్టిగా పిలుస్తుంది. పరశురాముడు ఏం చేశాడంటే మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని ఆ అడవి నుంచి దర్భలు తీసుకొని పరిగెత్తుతూ ఇంటికి వస్తూ లెక్క పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు అమ్మ పిలిచింది, భార్గవరామ. మనకేం చెప్పింది పురాణం అంటే 21 సార్లు రేణుకాదేవి పరశురాముని పిలిచిందట.
ఇంటికి వచ్చి చూడగా తన తండ్రి మరణించిపోయినాడు. ఎంతో బాధపడ్డాడు పరశురాముడు. అమ్మా, ఈ క్షత్రియ వంశ దురహంకారులు, వీళ్ళు ఈ భూమి మీద బ్రతకానికి వీలు లేదు, బ్రాహ్మణుడు వెర్రివాడు అని అన్నారు. ఈ క్షత్రియ వంశాన్ని నేను ఈ భూమి మీద ఉంచదలుచుకోలేనని ఆయన గంటగొడ్డలు పట్టుకొని 21 మార్లు భూమి చుట్టూ కూడా దండయాత్ర చేసినాడు. ఎవరు? పరశురాముడు. ఎక్కడ క్షత్రియ వంశీయులు కనబడితే అక్కడ చిన్న శిశుపిండం గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా ఎవరిని కూడా వదలకుండా 21 సార్లు దండయాత్ర చేసి క్షత్రియ వంశాన్ని నాశనం చేశాడు పరశురాముడు. ఎందుకోసము అంటే ఒక గోవు జోలికి వెళ్ళినందుకు మాత్రమే, కామధేనువు జోలికి వెళ్ళినందుకు పరశురాముడు 21 మార్లు దండయాత్ర చేసి ఆ యొక్క క్షత్రియ వంశాలను వెలగొట్టాడు. కొంతమంది తప్పించుకొని కొంతమంది గోవు మందలలో దాక్కున్నారు. ఎందుకంటే గోవులున్న చోట పరశురాముడు వెళ్ళి వెంబడే యుద్ధం చేయలేడు, ఎందుకంటే ఆవులకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో. ఇంకొకరు ఆడవాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళి గాజులు వేసుకుని క్షత్రియులు పరశురాముడు పరిగెత్తుతూ గొంటగడ్డలు వస్తుండగా భయపడి రూములో నుంచి గదిలో నుంచి ఇలా ఇలా చప్పుడు చేసేవారు. అట్లాగా కొన్ని క్షత్రియ వంశాలు ఈ భూమి పైన ఉన్నాయని మన పురాణాలు చెప్పింది. మిగతా క్షత్రియ వంశం అన్నింటినీ కూడా ఆ పరశురాముడు నాశనం చేశాడు. ఎందుకోసం అంటే గావో విశ్వస్య మాతరః, గోజోలికి ఎవరు వెళ్ళినా కూడా ఒక దేశం పాడైతుంది, ఒక గ్రామం పాడైతుంది, ఒక గృహం ఇల్లు పాడైపోతుంది. అంటే దానికి సూచకము ప్రయత్నపూర్వముగా గోవును వేధించడం, గోవుని సంహరించడం, గోవుని బాధ పెట్టడం. కాబట్టి మన సనాతన ధర్మంలో ముఖ్యంగా గో సంరక్షణ చాలా అవసరము. గావో విశ్వస్య మాతరః అని శాస్త్రం చెప్పింది. విశ్వానికి తల్లి అయినటువంటి గోవు జోలికి అంత కార్తవీర్యార్జున వెళ్తే కూడా అతనికి చావు. ఎప్పుడు కూడా ధర్మమే జయిస్తుంది, అధర్మం ఓడిపోతుంది. కాబట్టి మనం నిరంతరం ధర్మ ఆచరణలో ఉండి భగవత్ కృపకు పాత్రలు కావాలని మీ అందరితో కోరుకుంటున్నాను. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. గోమాతా की महालक्ष्मी माता की जय, गजानन भगवान की जय. हर नमः पार्वती पतये, हर हर महादेव हर. श्रीमात्रे नमः.